హాయ్ అండి. నేనైతే జల్లలు చేపలు తీసుకున్నాను ఈరోజు. పూర్తి వీడియో లాస్ట్ వరకు చూడండి ప్లీజ్. చూడండి, జల్లలు వీటికి పొలుసు లేదనమాట. చాలా సాఫ్ట్గా ఉన్నాయి, జిగురుగా ఉన్నాయి, జారిపోతున్నాయి పట్టుకుంటే. చూడండి, నేను బూడిద వేసుకొచ్చాను అనమాట. జారకుండా ఉండడానికి బూడిద వేసుకున్నాను. చక్కగా తలలు తీసేసాను, తోకలు తీసేసాను, రెక్కలు తీసేసాను, పొట్టంతా తీసేసానండి. చక్కగా నీట్గా ఒక్కొక్కటి అయితే ఇలా బూడిద రాసుకుంటూ మొత్తం అన్నీ కూడా పొట్టలు తీసేసి, తలలు తీసేసి, రెక్కలు, తోకలు అన్నీ కూడా క్లీన్ చేసేసానండి చక్కగా. మొత్తం అన్నీ కూడా చాలా టైం అయితే పట్టేస్తుంది అనమాట, కానీ తప్పదు కదా. చాలా ఓపికగా కూర్చొని అన్నీ ఒకటి ఎలా అయితే నీట్గా చేసేస్తాను అనమాట. ఫైనల్గా మొత్తం నీట్గా చేసి కడిగేసుకున్నాను. బూడిద వేసాను కదా, బాగా కడిగాను అనమాట. మళ్ళీ మొగ్గలాగా వచ్చేసినాయి. నిమ్మరసం వేసుకొని కలిపేసుకున్నానండి. నిమ్మరసం వేసి కడిగేస్తాను మరొకసారి. చూడండి, నిమ్మరసం వేసాను, జిగురంతా స్మెల్ అంతా కూడా పోతుంది అనమాట. శుభ్రంగా మళ్ళీ ఒకసారి కడుక్కొని తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం అంతా కలిపేసుకొని కడిగేసుకోవాలండి. మళ్ళీ వాటర్ పోసుకొని నీట్గా వచ్చేసినాయి, మళ్ళీ మొగ్గలాగా తెల్లగా వచ్చేసినాయి అనమాట. చూడండి, సాల్ట్ వేసిన తర్వాత ఇంకా కొంచెం వచ్చిందనమాట జిగురు. మొత్తం అంతా కూడా కలిపేసుకున్నాను, కడిగేసుకున్నాను నీట్గా. అయితే స్మెల్ లేదు, నిమ్మరసం ఉప్పు వేయడం వల్ల జిగురు స్మెల్ పోయిందనమాట. చక్కగా నీట్గా వాష్ చేసేసుకొని వేసుకున్న. మధ్య మధ్యలో మా పాప ఏడుస్తుంది, ఉయ్యాలు ఊపుతూ వంట చేస్తున్నాను అనమాట. తర్వాత ఉల్లిపాయలు కోస్తున్నానండి. ఉల్లిపాయలు డైరెక్ట్గా వేస్తే బాగోదన్నమాట. నేనైతే మిక్సీ పట్టుకొని చక్కగా పేస్ట్లా తయారు చేసుకుంటాను. ఉల్లిపాయలంతా పొట్టు తీసేసుకొని నీట్గా కడిగేసుకున్నాను, ముక్కలు కోసేసుకొని. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, నా ఛానల్లో వంటలు, షార్ట్స్, డైలీ వ్లాగ్స్ ఉంటాయండి. సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్. నేను పాత ఛానల్ అయితే డిలీట్ చేసేసాను, 2 సంవత్సరాలు అవుతుంది అది పెట్టి. మిక్స్డ్ కంటెంట్ అయిపోయింది, దానివల్ల గ్యాప్ కూడా వచ్చింది, వీడియోలు పెట్టలేకపోయాను. ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ టైంలో, డెలివరీ టైంలో గ్యాప్ వచ్చేసింది అనమాట, వీడియోలు పెట్టలేదు. అందుకని ఆ ఛానల్ డిలీట్ చేసేసి మళ్ళీ కొత్త ఛానల్ క్రియేట్ చేశాను అనమాట. చూడండి, కోసినవన్నీ కూడా ఉల్లిపాయలు మిక్సీలో వేసేసుకుంటున్నాను. ఒక ఉల్లిపాయని 4 ముక్కల కింద కోసుకొని, ఉల్లిపాయల్లో నల్లగా ఉంటుంది కదండి తొక్క తీసిన తర్వాత, అదంతా కూడా నీట్గా కడిగేసుకోవాలి, లేకపోతే క్యాన్సర్లు వస్తాయండి వాటి వల్ల. ఒకసారి కడిగేసాను అనమాట, మళ్ళీ ఇంకోసారి కడుక్కుంటున్నాను. చూడండి, నేనైతే ఒక ముక్కని పెద్ద ముక్కలు కదా, 4 ముక్కల కింద కోసుకొని మిక్సీలో వేసేసుకున్నాను. యూట్యూబ్లో వీడియోలు చేయడం అంటే అంత ఈజీ కాదండి. ఒక చేత్తో పని చేయాలి, ఒక చేత్తో వీడియో తీయాలి, ఎడిటింగ్ చేయాలి, వాయిస్ ఓవర్ ఇవ్వాలి, చాలా కష్టం అనమాట. అది చేసే వాళ్ళకే తెలుస్తుంది. ఏం చేస్తామండి, ఇంట్లో ఉండి ఆడవాళ్ళం ఏదో విధంగా సంపాదించాలి కదా అని యూట్యూబ్ ఛానల్ పెట్టాను అనమాట. చూడండి, నేనైతే పేస్ట్ చేసేసుకున్నాను. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు మిక్సీ చేసుకున్నాను. తర్వాత ఆయిల్ పోసుకున్నాను.
గిన్నెలో జీలకర్ర ఒక పక్క వేయించేసుకుంటున్నాను అన్నమాట. ఆయన వేడెక్కింది. ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ అన్నమాట వేసేసుకున్నాను. వేగుతూ ఉందన్నమాట. బాగా వేయించుకోవాలి, పచ్చివాసన లేకుండా వేయించేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకోవాలి ఫ్రై అవ్వడానికి. పేస్ట్ పసుపు వేసుకోవాలి. బాగా వేగనివ్వాలండి, పచ్చివాసన పోయేంత వరకు కూడా. ఉల్లిపాయ ఒకటి దగ్గర పడింది. నేనైతే చింతపండు నానబెట్టుకుంటున్నాను. 2 కాడలు వేసుకున్నాను. ఉల్లిపాయ ఎక్కువగా తినే వాళ్ళు ఎక్కువ వేసుకుంటారు, నేను తక్కువ తింటాను అన్నమాట. కారం వేసుకున్నాను అన్నమాట. ఇప్పుడు తిప్పుకున్నాను. తర్వాత చింతపండు పులుసు పోసేసాను అన్నమాట. పడింది, కొంచెం వాటర్ పోసుకున్నాను వేసుకోవడానికి. తగినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి అప్పుడే. తర్వాత మరుగుతుందన్నమాట. మరిగిన పులుసులో ముక్కలు వేసేసానండి, చేపలు వేసేసాను. పెద్ద చేపల కంటే చిన్న చేపలు అంటేనే ఇష్టం అండి. బాగుంటాయి అన్నమాట, టేస్ట్ బాగుంటాయి. మొత్తం తిప్పుకున్న తర్వాత ప్లేట్ వేసి మూత పెట్టేసుకుంటానండి నేను. తర్వాత అల్లం వెల్లుల్లి నూరుకుంటాను, దంచుకుంటాను అన్నమాట. ఎక్కువగా ఉంటే నేను ఎక్కువ పేస్ట్ ఆడతానండి. తక్కువ ఉన్నప్పుడు ఇలా రోట్లో దంచేసుకుంటాను అన్నమాట. తర్వాత వేయించిన జీలకర్ర కూడా దంచేసుకున్నాను. ఇలా రోట్లో దంచుకున్నదే బాగుంటుందండి, చాలా టేస్ట్ ఉంటుంది. అప్పుడప్పుడు చేసుకునేది అన్నమాట. మిక్సీ పట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకునే దానికంటే కూడా ఫ్రెష్గా కొట్టుకున్నదే బాగుంటుంది. దగ్గరకు వచ్చేసింది అన్నమాట. కూర ఉడికిపోయినట్టే. ఇంకా ఊరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుంటాను ఇప్పుడు. అది వేసిన ఒక నిమిషం తర్వాత జీలకర్ర పొడి కూడా, పెంచుకున్న జీలకర్ర పొడి కూడా వేసేసుకుంటాను. మళ్ళీ తిప్పుకొని కొంచెం నిమిషాల తర్వాత కొత్తిమీర వేసేసుకుంటున్నానండి. ఫైనల్గా కూర రెడీ అయిపోయింది. ఇంకా తినడమే ఆలస్యం అన్నమాట. చాలామంది మసాలాలు వేసుకుంటారండి, అవి కూడా వేసుకోవచ్చు. కానీ నేను బాలింతాను కాబట్టి మసాలాలు స్కిప్ చేసేసాను. వెల్లుల్లి జీలకర్ర కొత్తిమీరతో సరిపెట్టేసుకున్నాను అన్నమాట. వేడిగా వేడి అన్నంలోకి వేసుకొని తింటున్నాను. టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. ఈ బాలింతలకి చేపలు కూడా మంచిదన్నమాట, అందుకని నేను ఇవి తీసుకున్నాను. చాలా బాగుందండి, టేస్ట్ అయితే సూపర్గా ఉంది. నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.